తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వానాకాలం సీజన్ కు సంబంధించి వ్యవసాయ పనులు ముమ్మరమైన తరుణంలో ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రోజున రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70,11,984 మంది రైతులకు పెట్టుబడి సాయంగా దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నగదు బదిలీ చేస్తున్నట్లుగా తెలిపారు. రైతు భరోసా నిధుల పంపిణీ 9 రోజుల్లో పూర్తవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఏటా దాదాపు 70,000 కోట్లు ఖర్చు చేస్తోందని అన్నారు. ఈ లెక్కన 5 ఏళ్ల కాలంలో రైతుల కోసం 3.5 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. రైతులు ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాలకు రైతు భరోసా చెల్లిస్తామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు లేవని చెప్పారు. వ్యవసాయ కూలీలుగా ఉన్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 చొప్పున అందజేస్తామని చెప్పారు. ఇక సోమవారం రోజున రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదల చేపట్టగానే పలువురు రైతుల బ్యాంక్ అకౌంట్లో నిధులు జమ అయ్యాయి. వానాకాలం సీజన్ రైతు భరోసా తొలి విడతలో 2 ఎకరాల వరకు ఉండి సాగు చేస్తున్న రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లోకి ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా జమ చేయాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 41,25,00,000 మంది రైతులకు సంబంధించి 39.16 లక్షల ఎకరాలకు 2,349.83 కోట్లు జమ చేశామని చెప్పారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారనే దానితో మిగిలిన అర్హులందరికీ రానున్న 9 రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అయితే రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే చాలా వరకు బ్యాంకులు రైతుల అకౌంట్లో డబ్బులు పడినట్టుగా మొబైల్ నంబర్లకు మెసేజ్ పంపిస్తున్నాయి. అలా కాకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్నవారు వారి అకౌంట్ బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవడం ద్వారా అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఇక బ్యాంకును సంప్రదించడం ద్వారా మీ అకౌంట్లో రైతు భరోసా నిధులు వచ్చాయా లేదో తెలుసుకోవచ్చు. మీకు అన్ని అర్హతలు ఉండి కూడా రైతు భరోసా నిధులు రాకపోతే వ్యవసాయ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. నా పేరు బసవరాజస్వామి, నాది మోగడంపల్లి. 1 ఎకర్ 10 గుంటలు భూమి ఉంది. 7,500 వచ్చి రైతు బంధు. నాకు సంతోషంగా ఉంది. మెసేజ్. నా పేరు ప్రభు, మా ఊరు గుడిపల్లి, మోగడంపల్లి మండలం. నాకు రాత్రి రైతు భరోసా వచ్చింది. 1 ఎకర్ భూమి నుండి 7,000 వచ్చినాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. అర్జున్, మాది జైరాబాద్ నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు భరోసా పడడం చాలా సంతోషకరం. రేవంత్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉన్నాము. ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నాం.